Daily. Taste the Daily. టాలీవుడ్ దర్శకుడు కిరణ్ కుమార్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం అనంతపురం జిల్లాలో జరిగాయి. నాగార్జున హీరోగా నటించిన కేడీ చిత్రానికి కిరణ్ కుమార్ దర్శకత్వం వహించారు. 2010లో విడుదలైన ఈ చిత్రం ద్వారా ఆయన మంచి గుర్తింపు పొందారు. ఆయన పలు చిత్రాలకు రచయితగా, సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం కేజేక్యూ కింగ్, జాకీ, క్వీన్ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమంలో ఉంది. సినిమా రిలీజ్ కు సిద్దమవుతున్న తరుణంలో దర్శకుడు మరణించడంతో చిత్ర యూనిట్ విచారం వ్యక్తం చేసింది. దర్శకుడు వంగ సందీప్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్, పలువురు సినీ ప్రముఖులు ఇంద్రావతి గ్రామానికి చేరుకుని దర్శకుడు కిరణ్ కుమార్ కు నివాళులు అర్పించారు. దర్శకుడు కిరణ్ కుమార్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. నాగార్జునతో కేడీ మూవీని డైరెక్ట్ చేసిన కిరణ్ కుమార్ ఈరోజు అకాల మరణం చెందడంతో ఈరోజు ఆయన స్వగ్రామమైన అనంతపురం జిల్లాలోని ఉరవకొండ మండలంలో ఉన్న ఇంద్రావతి గ్రామంలో విషాదకరమైన నేపథ్యంలో ఆయన అంతిమ యాత్ర జరిగింది. ఇప్పుడు ఆయన గురించి కొన్ని మాటలు వారి బంధువుల మాటలు, స్నేహితుల మాటల్లో విందాం. తను లాస్ట్ 4 months బెడ్ మీద ఉంటూ కూడా లాస్ట్ 2 days ఆఫ్ షూట్ గురించి ఎప్పుడు ఆలోచిస్తుండేవాడు. ఈజ్ ఆల్వేస్ కమ్యూనికేటింగ్ విత్ ద మ్యూజిక్ డైరెక్టర్, సౌండ్ టీమ్ అండ్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ దోస్ 2 days ఆఫ్ షూట్ దట్ వాజ్ లెఫ్ట్. He came out of the hospital, he tried his best and we are all with him so that the movie comes out. ఆయన 99% దగ్గర ఆగున్నారండి. ఆ 1% మేము పూర్తి చేసి we will make him proud. That's what I believe. And please everybody come to the theatres and see what he's capable of or what he could have done if he survived a bit more. మంచివాడు, చాలా మంచివాడు, చాలా వెరీ గుడ్ గై. సినిమా ఫీల్డ్లోకి 25 years బ్యాక్ ఎంటర్ అయినాడు. సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అయినాడు, బాగా చేశాడు. తనే సొంతంగా స్క్రిప్ట్ రాసుకునేవాడు, సొంతంగా డైలాగ్స్ రాసేవాడు, అన్నీ చేసుకునేవాడు. ఫస్ట్ కేడీ ఫిల్మ్ చేశాడు, నాగార్జున గారు వాళ్ళు చేశారు. బాగా అయింది. కొంచెం వరకు బాగా సక్సెస్ కాలేదు, అప్పుడు పరిస్థితులు బట్టి కొంచెం ఇది కాలేదు. తర్వాత బాధలతో ఉండేవాడు. అయినా పట్టు విడకుండా మళ్ళా ప్రయత్నం చేసేవాడు. ఈ మధ్యలో చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. తమిళనాడు వెళ్ళాడు. మణిరత్నం గారు చాలా సపోర్ట్ చేశారు. మణిరత్నం గారి సహాయంతో మంచి డైలాగ్స్, డబ్బింగ్ రాశాడు. చాలా తమిళ సినిమాలకు డబ్బింగ్ రాశాడు. వాళ్ళు బ్యానర్ కింద చేశాడు, చాలా మంచి చేశాడు. మొన్న రీసెంట్గా చేశారు కేజేక్యూ సినిమా అని చేశాడు, ఇండిపెండెంట్గా చేశాడు. బాగా మంచి వచ్చింది, బాగా వచ్చింది. టీజర్ కూడా బాగా వచ్చింది. చాలా సంతోషంగా ఉండేవాడు. పట్టుదలతో ఈ సినిమా రిలీజ్ చేయాలని చెప్పి ఈవెన్ రికవరీ అయినప్పుడు కూడా 2-3 రోజులు ఇంకో కొంచెం షూటింగ్ ఉండింది, 2 days షూటింగ్ పెండింగ్ ఉండింది. అది చేయాలన్న పట్టుదలతో కష్టపడినాడు. కాకపోతే ఇది టైం కలిసి రాలేదు అతనికి. మళ్ళా ఉన్నట్టుండి హాస్పిటల్గా అడ్మిట్ అయినాడు. హాస్పిటల్లో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సడన్గా నైట్ అయింది. అబ్బాయి ముందు నుంచి కూడా అబ్బాయి లోనీలో సివిల్ ఇంజనీరింగ్ చేశాడు. కానీ వాడికి ఎప్పుడు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ మీద చాలా అబ్బాయికి మక్కువ ఎక్కువ. హెల్త్ కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చింది, అదైనాక చేద్దామని అనుకుంటారు ఇలా. కానీ వ్యక్తిగా మంచివాడు, ఫ్రెండ్స్ అంటే చాలా ప్రేమ. డైరెక్ట్గా నేను బాగా అబ్బాయికి ఏం ఉండేది కానీ ఇలా జరిగిపోయింది. కానీ నెక్స్ట్తోనే ఇంకో సినిమాకి ఆయన స్టోరీ చెప్పాలని ఆయన రెడీగా ఉన్నారు. అందులోకే కంటిన్యూగా 4 months ఈ అబ్బాయికి హెల్త్ ఇదైపోవడం మూలంగా అట్లా చెప్పలేకపోయాడు. లేదులేమ్మా 2-3 months అయినాక నేను కోలుకుంటాను, దీక్షిత్ గారికి కథ చెప్తాను అని ఒక అభిప్రాయంలో ఉండేవాడు. భగవంతుడు దురదృష్టవశాత్తు వెళ్ళిపోయాడు. రీసెంట్ గా ఆయన డైరెక్ట్ చేసిన కేజీక్యూ సినిమా రిలీజ్ అయ్యి అది విజయవంతం కావాలని ఆయన అభిమానులు, ఆయన స్నేహితులందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. ఈరోజు ఆయన స్వగ్రామమైన ఇంద్రావతి గ్రామంలో ఆయన అంత్యక్రియలు అత్యంత విషాదకరమైన పరిస్థితుల్లో ముగిశాయి. ముఖ్యంగా కేజీక్యూ మూవీ త్వరగా రిలీజ్ అయ్యి అది విజయవంతం కావాలని ఆశిస్తోంది. కెమెరామెన్ నాగరాజ్తో సాయి ప్రసాద్.